ఈ డబ్బు మొదలైతే దీనికి పుట్టిన తరపాలు మొదలైంది. ఐక్య రైతులంతా ఐక్యతగా ఒకే మాట మీద వచ్చారు. నీకు ఓటు వేయము ఏంటి? నీకు ఓటు వేయము ఏంటి? అస్సలేనట నీకు ఓటు వేయము. మా ఓటుతో కలిసి మా సావులు కళ్ళారా చూసే నీకు నీ సాగు సేవకు కూడా వదిలే ప్రసక్తి లేదు. పార్టీకి ఈరోజు జరిగిన మీటింగు అమోఘం. ఎందుకంటే దళితులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. వీళ్ళు తెలియక ఇంతకు ముందు కులాలను విడదీసి ఉన్నదాన్ని వర్గాలని తయారు చేసి మరి పరిపాలించేటటువంటి విధానం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విడదీసి విశదీకరించి మరీ పాలించాడు. అన్నం మంద ఎక్కువైతే బజ్జీ పలుస్తుంది ఉంటుంది అన్నట్టు ఉన్న చట్టాన్ని తన చుట్టంగా మార్చుకుని ముక్కల కింద కేక్ కింద, ఉదాహరణకి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, దాన్ని ముక్కలు చేశాడు. అంటే ఎవరికి రాదు. కాలం అనేది వెళ్తే కరెక్ట్గా పంటలు పండుతాయి, ఇది అవుతుంది. అలాగే చట్టం కూడా ఒకే రకమైనటువంటి అప్లోలో వెళ్తేనే తప్ప ఫలితం ఉండదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విడదీసి అంటే ఆడికిచ్చాడేమో అని ఈడికిచ్చాడేమో ఆడనుకుని వీళ్ళందరూ తెలుసుకుని ఎవరికి ఇవ్వలేదురా ఈడని చెప్పి తెలుసుకుని ఇవాళ బయటికి పంపించేటటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ గ్రహించారు. ఎంతమంది ఏకమయ్యాం, దళితులు ఏకమయ్యాం కాబట్టి నీకు 151 సీట్లు వచ్చింది. గమనించు. ఈ రోజున అదే 151 సీటు మేము నీకు ఓటు వేయట్లేదు, తెచ్చుకో. నీ వల్ల కాదు. నువ్వు వీళ్ళు చేసినటువంటి గొప్పతనాన్ని గ్రహించుకోకుండా కళ్ళు బయర్లు గమ్మి పొరలు గమ్మి అభివృద్ధిని మర్చిపోయి బట్టలు నొక్కుంటా ఉండిపోయావు. నీ బట్టలు నొక్కుంటే నీకు హార్ట్ అటాక్ వచ్చి తగ్గుద్దా? నీ బట్టలు నొక్కితే నీకు పోయిన కంటి చూపు వస్తుందా? రాదు. నువ్వు చేయాల్సింది తిండి పెట్టాలి, రుచికరమైన ఆహారాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి. అప్పు చేసి పప్పుకు ఎవడు బాబు సొమ్మని నువ్వు 12-13 లక్షల కోట్లు అప్పు చేసావు. అప్పు చేసి పప్పు కూడా పెడతావా? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? అగమ్య గోచరం చేసావు రాష్ట్రాన్ని. మరలా దీన్ని బాగుపడాలంటే కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి రావాలి, కరెక్ట్గా మరి సవ్యసాచి లాంటి పవన్ కళ్యాణ్ తోడుతో అతను స్పీడ్తో మరలా ఈ అభివృద్ధిని యథాస్థితికి తెచ్చుకోవడం జరుగుద్ది. నీ కోసం అందరం ఆలోచించుకున్నాం. ఇదిగో సభ, ఆత్మగౌరవ సభ. మా ఆత్మగౌరవం దెబ్బతినకూడదంటే నీకు ఓటు వేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నాం. నీకు ఓటు వేయట్లేదు. మా దళిత ఓట్లన్నీ కూడా కూటమికే వేస్తున్నాం. వచ్చేది కూటమి ప్రభుత్వం. నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఎవరికాళ్ళు టీముల కింద తయారయ్యాం. ఎప్పటి నుంచో ఇక్కడ పోర్టు అభివృద్ధి కోసం అహర్నిశాలు శ్రమించినటువంటి 30 సంవత్సరాలు శ్రమించినటువంటి నేను డీప్ వాటర్ బోర్డు రన్ చేశాను. చెక్క పడవల స్థానే బాధ్యతలు తీసుకొచ్చాను. అలాగే డీప్ వాటర్ పోర్టులో హుక్కింగ్ పేరుతో మరి కొంతమందికి ఉపాధి కల్పించడానికి నా కంపెనీలో స్టార్ట్ చేశాను. ఎంతో అభివృద్ధి చేసిన తర్వాత బ్రహ్మాండంగా అయిందన్న తర్వాత దాన్ని చెరుకుదుతో ఎన్ను పుట్టిన చెరకున తీపెల్ల చేరుసు సిద్ధము సుమతి అనే విధంగా ఈ రెడ్డి అనేవారు తయారయ్యారు. దానివల్ల తీపి చెడిపోయింది, అభివృద్ధి పోయింది. మరలా వెనక్కి రావాల్సి వచ్చింది. మేము మరలా ఇది అలాగే కారిడార్ కూడా ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటాం. ఇలాంటి చీడ పురుగుల్ని, చెత్త పురుగుల్ని, చెదంతా కూడా మరి సస్యరక్షణ తప్పదు, మేము చేస్తాం. అది ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. అందరి కోరికలు తీర్చే విధంగా, మళ్ళా పోర్టు డెవలప్ అయ్యే విధంగా, మరో బాంబే అయ్యే విధంగా ఇక్కడ ఖచ్చితంగా ఈ పోర్టును డెవలప్ చేసుకుంటామని చెప్పి మరి కాకినాడ అభ్యర్థి కొండబాబు 100% మెజార్టీ మీద లెక్కేసుకోమనండి, గెలుపు మీద కాదు.
మెజార్టీ మీద 50,000 తగ్గకుండా మరి ఖచ్చితంగా కొండబాబు గారు గెలుస్తారు. అదే విధంగా ఎలాంటి ఇదే మన పిఠాపురంలో కూడా 1,00,000 ఓట్లు తగ్గకుండా మా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అలాగే 40,000తో రూరల్ మండలం, కాకినాడ రూరల్ మండలం నానాజీ గారు గెలుస్తున్నారు. ఈ అన్నిటికంటే గొప్పగా 2 లక్షలు తగ్గకుండా ఉదయ శ్రీనివాస్ గెలుస్తున్నాడు. అది ఎంత నిజమో 3 సార్లు ఓడిపోయినాడు, 4గోసారి ఓడిపోకూడదా అనేది కూడా అంతే నిజం. 4 సార్లు కూడా ఓటమి తప్పదు. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన పోటీ చేసినటువంటి పార్టీ గెలవదు. ఇది తేట తెల్లమైంది. ఇది వాస్తవం.